నేను పుస్తకపరంగా ఏదో ఉపనిషత్తు చదివి, చాందోగ్య ఉపనిషత్తు చదివి, ముండాక ఉపనిషత్తు చదివి, లేకపోతే భగవద్గీత చదివి, బ్రహ్మసూత్రాలు చదివి, మరి శంకర భాష్యం చదివి నేను దేవుడిని, నేను పరబ్రహ్మాన్ని, ఈ దేహమే దేవాలయం అనుకుంటే ఆ విధంగా తెలుసుకోవడం అది పుస్తకపరంగా తెలుసుకోవడమే. కానీ అనుభవము అంటే నువ్వు స్వంతంగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని నీ శ్వాస మీద ధ్యాస పెట్టి నీ చిత్తవృత్తి నిరోధం గావించుకుని ఆ యొక్క విశ్వశక్తి యొక్క ప్రాణశక్తి ఆ యొక్క ఆవాహన చేసుకుని నాడీ మండలంతో శుద్ధమైన తర్వాత అనేక జన్మల నుంచి వచ్చిన ఆ యొక్క కర్మ అంతా ప్రక్షాళనమైన తర్వాత ఒకనొక దివ్యచక్షువుని వికసించుకొని నువ్వు అన్ని గత జన్మలని చూసుకుని రాబోయే పరిస్థితులను చూసుకుని అనేక లోకాలు దర్శించి త్రికాల జ్ఞానం సంపాదించి మరి అంత జ్ఞానసారం అంతా తెలుసుకున్నప్పుడు దాని పేరు అనుభవము. నువ్వు పుస్తకపరంగా నువ్వు ఆధ్యాత్మికత నేర్చుకుంటే దాన్ని జ్ఞానము అనవు, పాండిత్యం అంటాం.